నేనైతే మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తారు కదా! మామిడికాయ పచ్చడొచ్చేసి. నేనొచ్చేసి నా స్టైల్‌లో నేనెలా చేస్తానో చూసేద్దామా? ఫస్టొచ్చేసి ఒక స్పూన్ ధనియాలు తీసుకోవాలి. ధనియాలు, ఒటిమిరపకాయలు ఎన్ని కావాలంటే అన్ని నేనైతే ఒక 5 తీసుకున్నాను. అంటే ఒక్క మామిడికాయకి. మనం స్పైసీని బట్టి కొంతమంది స్పైసీ ఎక్కువ తినేడు కంటే ఇంకొన్ని ఎక్కువైనా తీసుకోవచ్చు. నేనైతే మీడియంగా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయనొచ్చేసి మనం ఉప్పులుగా కట్ చేసుకోవాలి. అంత పెద్దవి కాకుండా, అంత చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. దీన్ని కూడా పెద్ద పెద్ద పీసులుగానే కట్ చేసుకుంటాను ఆనియన్స్ వచ్చేసి. నేను శనక్కాయ పప్పులు ఆల్రెడీ ఫస్ట్ వేయించి పెట్టుకొని ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటాను. అవే శనక్కాయ పప్పులు ఇంకా ఆల్రెడీ మనం ఒటిమిరపకాయలు వేసుకున్నాం కదా! ధనియాలు వేసేసి ఇంకా దాంట్లోనే ఇవి కూడా వేసేసుకొని శనక్కాయ పప్పులు మనకి ఎన్ని కావాలంటే ఎంత చట్నీకి కావాలని అన్ని వేసుకోవచ్చు పులుపుని బట్టి. నేనైతే ఇట్లా 2 టైమ్స్ అయితే వేసుకున్నాను శనక్కాయ పప్పులు. ఫస్ట్ టైం అయితే ఇంక అన్ని ధనియాలు అన్నీ మిక్సీ చేసేసుకున్నాను. సెకండ్ టైం ఓన్లీ శనక్కాయ పప్పులు మిక్సీ చేసేసుకొని తర్వాత వచ్చేసి మామిడికాయ ముక్కలైతే ఇంక దాంట్లో కొంచెం పసుపు వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటాను. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చట్నీస్ వచ్చేసి. అంతే మీరెవరన్నా ఇట్లా చేస్తున్నారా? నేనైతే ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్‌లోనే చేస్తారు చట్నీ. మామిడికాయ చట్నీ వచ్చేసి నేను కూడా చాలా సార్లు చూశాను. చూడండి మెత్తగా కొట్టేసుకున్నాం కదా! నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఆనియన్స్ వేసేసుకొని ఒక్క ముక్క మిక్సీ కొట్టేసుకోవాలి. లేదంటే కట్ చేసైనా వేసుకోవచ్చు. నాకు కట్ చేసి వేసామంటే అస్సలు ఇష్టం ఉండదు. నేను అందుకని ఒక్క ముక్క వేసుకుంటాను. తర్వాత వచ్చేసి ఇంక మనం మిక్స్ చేసేసుకోవడమే. కావాలంటే వాటర్ వేసుకొని లేదంటే అట్లయినా మిక్స్ చేసుకోవచ్చు. మనకి ఇడ్లీ లెగ్ గాని, దోస లెగ్ గాని వేడి వేడి అన్నం లేకైతే సూపర్‌గా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్